నమస్తే, నేను మీ అశ్విని కుమార్. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో పొత్తుల వ్యవహారాలన్నీ కూడా కొలుక్కొస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ అనేది ఒంటరిగానే పోటీ చేస్తామని ఎప్పటి నుంచో కరాఖండిగా చెప్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ రేపు మరి కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి వెళ్తుందో లేదో అనేది మనం ఇంకొక 3-4 రోజులు వేచి చూస్తే తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రెండుగా మాత్రం చాలా విచిత్రంగా ఉన్నాయి. ఎందుకంటే జనసేన టీడీపీతో మా పొత్తు 10 సంవత్సరాల వరకు అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అట్లాగే బీజేపీ వాళ్ళు మేము ఎప్పటికీ జనసేనతోనే మిత్రపక్షమే, మాకు జనసేన మిత్రపక్షం అంటూను బీజేపీ వాళ్ళు చెప్తూ వచ్చారు. కాకపోతే బీజేపీకి చెందిన నాయకుడు సత్యకుమార్ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి ఎప్పుడు మాతోనే పొత్తులు, మేము ఎవరి కోసం పొత్తులు అంటూ ముందుకు వెళ్ళము, కానీ మాతో చేతులు కలిపే వాళ్ళు మాత్రం ఎవరైనా ఉంటే వాళ్ళు ఢిల్లీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడాలంటూ తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పురంధేశ్వరి కూడా ఒక అడుగు ముందుకు వేసి ఎవరైనా మాతో పొత్తులుతో ముందుకు వెళ్ళాలనుకుంటుంటే రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా అధిష్టానంతో మాట్లాడాలని చెప్పి ఆమె కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. నాదెండ్ల మనోహర్, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ పురంధేశ్వరిని కలుసుకున్నారు. పురంధేశ్వరి గత 48 గంటలుగా ఆంధ్రప్రదేశ్ బీజేపీలో జరిగిన పరిణామాలు, అందరూ వెలుబుచ్చిన అభిప్రాయాలు ఇవన్నీ కూడా నాదెండ్ల మనోహర్తో షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి నాదెండ్ల మనోహర్ అటు తెలుగుదేశం పార్టీకి ఇటు బీజేపీకి మధ్యవర్తిగా ఉంటున్నారు. ఆయనకు అందించిన సమాచారం ప్రకారం కూడా ఏపీ బీజేపీ నాయకులు ఒకవేళ తెలుగుదేశం పార్టీతో పొత్తులో వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా 5 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. 5 పార్లమెంటు స్థానాల్లో కూడా అభ్యర్థులు ఎవరు అన్న లిస్టు కూడా నాదెండ్ల మనోహర్కి అందించినట్టు, అట్లాగే ఢిల్లీ కేంద్ర నాయకత్వానికి కూడా పంపించినట్టుగా మనకు తెలుస్తుంది. అమిత్ షా జనవరి 26వ తారీఖు కానీ 27 కానీ ఆంధ్రప్రదేశ్కి వస్తారు. ఈ లోపలే ఈ పొత్తుల వ్యవహారాన్ని అంతా కూడా ఒక ఫైనల్, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు ఏమనుకుంటున్నారో అంతా కూడా ఒక నివేదిక రూపొందించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాజమండ్రి పార్లమెంటు స్థానాన్ని ఆశిస్తోంది. రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి కూడా పురంధేశ్వరి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా విజయవాడ గురించి టీడీపీ కేశినేని నాని కానీ లేకపోతే చిన్నిని కానీ ఎవరినైనా పార్లమెంట్కి పోటీ చేయించాలనే యోచనలో ఉంది. కానీ బీజేపీ మాత్రం విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని యోచిస్తోంది. విజయవాడ పార్లమెంట్ నుంచి సుజనా చౌదరి పేరు అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా నరసాపురం చాలా ముఖ్యమైనది. ఈ నరసాపురం నుంచి కూడా మనం రాబోయే రోజుల్లో చూస్తున్నాము. సిట్టింగ్ ఎంపీ వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ కొన్ని రోజుల్లో బీజేపీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. ఆయన నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తారని తెలుస్తుంది. ఇంకా అరకు నుంచి కొత్తపల్లి గీత, అట్లాగే రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కానీ లేదా సత్యకుమార్ యాదవ్ కానీ వీళ్ళిద్దరూ రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయొచ్చు బీజేపీ తరఫున తెలుస్తుంది. ఈ 5 పేర్లను కూడా సూచనప్రాయంగా అందరూ ఏకాప్రాయంగా వచ్చినట్టుంది ఆంధ్రప్రదేశ్ బీజేపీ. తుది నిర్ణయం మాత్రం కేంద్ర నాయకత్వం అట్లాగే పొత్తులు బట్టి 5 స్థానాలు మాత్రం గట్టిగా కోరుకుంటుంది బీజేపీ. ఇంకా మనం చూడాలి రాబోయే రోజులు. ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ నాయకులేమో లోకేష్ వంటి వాళ్ళంతా బీజేపీ మాతో వస్తే వాళ్ళు రావాలి ముందుకి అంటూ లోకేష్ చెప్పుకుంటూ వచ్చారు. పవన్ కళ్యాణ్ ఏమో తెలుగుదేశంతో పొత్తులో వెళ్తున్నామని చెప్పొచ్చారు. ఇంకా బీజేపీ మాత్రం మాతో పొత్తుకు రావాలంటే ఖచ్చితంగా అవతల వాళ్ళు ఎవరైతే మాతో పొత్తు కోరుకుంటున్నారో వాళ్ళందరూ మాత్రం మా దగ్గరికి కానీ లేదా ఢిల్లీ నాయకత్వం దగ్గరికి కానీ రావాలని సూచించారు ఇండైరెక్ట్గా టీడీపీ పార్టీకి. సో మనం ఈ రఫ్గా చూసుకుంటే కనుక టీడీపీ, బీజేపీ, జనసేన ఎలియన్స్ అనేది ఒకటి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో తెర మీదకి వస్తున్నట్టుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి తెలుస్తుంది. థ్యాంక్ యూ.